ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి త్రిష, ఒకసారి అలా చూడండి. ఈ ఎలుక కింద పడ్డ పాలు తాగి చచ్చిందంటే అంటే ఆ పాలల్లో విషం ఏమైనా కలిసిందంటారా? ఎలుక చనిపోయిందంటే ఖచ్చితంగా ఈ పాలల్లో విషం కలిసింది. పాలల్లో విషం కలిసింది. మైథిలి, ఏమైంది? ఏమండి, ఎలుకండి. అరే, ఈ దిక్కుమాలి ఎలక గార్డెన్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని కాదత్తయ్యా, ఎలా చచ్చింది అని అడగండి. అంటే మనం విషం కలిపిన పాలు ఎలక తాగి సచ్చిందనమాట. దీని సావుని మనం అనుకూలంగా మలుచుకోవాలి. ఆ నేరాన్ని మైత్రి మీదకి రుద్దే ప్రయత్నం చేసేయాలి. ఏటి మాట్లాడుతున్నావు సిస్టర్? ఏదో తినకూడదు తినుంటది, లేదా తాగకూడదు తాగుంటది, అందుకే పుట్టుక్కున్న చచ్చిపోనాది. కరెక్ట్ అన్నయ్య. ఇందాక మైథిలి శుభప్రదకి పాలిస్తూ ఉండగా గ్లాసు చేయి జారి పడింది. అక్కడికొచ్చిన ఈ ఎలుక ఈ పాలు తాగింది. దానివల్లే ఇక్కడ చచ్చింది. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? పాలు తాగి ఎలుక చావడం ఏంటి? ఇంకా అర్థం కాలేదేంటండి మీకు? మైథిలి మా ఆవిడకి ప్రేమతో ఇవ్వలేదు, ప్రాణం తీయడానికి ఇచ్చినది. మావయ్య, మతుండే మాట్లాడుతున్నావా? మైథిలి అమ్మని చంపాలనుకోవడం ఏంటి? చంపే ఉద్దేశం లేకపోతే ఆ పాలల్లో విషం ఎందుకు కలిసినట్టు? అవును, ముమ్మాటికి మైథిలి శుభప్రదని చంపాలని చూసింది. చాలా ఆపండి. మీ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది. మీ అందరికి పిచ్చి పట్టిందా, లేదంటే మతి భ్రమించిందా? అసలు శుభప్రద అమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? నిన్నొదిలిపెట్టను, చంపేస్తానే. వారం తిరిగే లోపు మీ ఇంట్లో ఒక శవం లేకపోతే నా పేరు ఆదాలే కాదు. ఏం జరిగిందో మర్చిపోయావా? ఆ రోజు వనభోజనాల్లో శుభప్రద అమ్మని నీ ప్రాణాలు తీస్తాను అని వారం తిరిగే లోపల ఇంట్లో శవం లేస్తుందని శపథం చేయలేదా? మీ ఇంట్లో ఒక శవం లేకపోతే నా పేరు ఆదాలే కాదు. కరెక్ట్. ఆ రోజు మా శుభప్రద సత్యవతిని కొట్టేసినదన్న కోపంతో తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నా పెళ్ళాన్ని సంపాలన చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో కోపంలో ఆవేశంలో ఏదో అన్నంత మాత్రాన ఆ సత్యవతి నన్ను చంపేస్తుందా? ఆ తల్లి కోసం మైథిలి నా ప్రాణాలు తీస్తుందా? ఎందుకు చంపకూడదు? వాళ్ళమ్మ తీర్చుకోలేని పగని కూతురు తీర్చుకోవాలి అనుకునుంటుంది. అందుకే పాలల్లో విషం కలిపుంటుంది. అత్తయ్య గారు, ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టుగా మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్ని కాను నేను. శుభప్రద అమ్మ అంటే మా అమ్మతో సమానం. అలాంటి అమ్మని నేను చంపాలని చూశానంటారా? అలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుందండి? మనుషులైతే కదా మనసు పెట్టి ఆలోచించడానికి. రామయ్య గారు, సుహాసిని, రామయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళమ్మకి శుభప్రదకి ఏదో గొడవ జరిగిందని, దానికోసం మైథిలి శుభప్రద ప్రాణాలు తీస్తుందంటే మీరెలా నమ్మారు? అత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే.
కానీ పాలల్లో విషం ఎవరు కలిపినట్టు, ఎందుకు కలిపినట్టు? అమ్మా, అది మేం తేలుస్తాం. ఈ లోపల తొందరపడి మీరంతా మైథిలిని అనుమానించకండి. అది కాదు ఉత్తమ్, మైథిలే కదా శుభప్రద అమ్మకి పాలిచ్చింది. అలాంటప్పుడు ఆ పాలల్లో విషం మైథిలి కాకుండా ఇంకెవరు కలుపుతారు? నేను పాలల్లో విషం కలపడం నువ్వు చూసావా? అంటే అది అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ పాలల్లో మైథిలి విషం కలపడం మీలో ఎవరైనా చూశారా? చూసుంటే చెప్పండి, లేదంటే సాక్ష్యం చూపించండి. అంతేకాని సాక్ష్యాలు లేకుండా అనవసరంగా రాద్ధాంతం చేస్తానంటే మాటలతో కాదు, చేత్తో సమాధానం చెప్తాను. నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి చేతులు కట్టుకుని నిలబడ్డానా తెగురు. అదే గనక సాక్ష్యం ఉండుంటే దానికి కారణమైన వాళ్ళ అంతు చూసుండేటోండి. ఏటేదైనా ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం. నిన్ను చంపటానికి ఎవరో కంకణం కట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నిన్ను ఎట్టా కాపాడుకోవాలో ఏటో. అమ్మయ్యా, పద, నేను నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటానే. పద. ఇదే వాసన ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఈ పర్ఫ్యూమ్ వాసన చాలా బాగుంది. ఎవరు వాడంటారు? అదే స్మెల్ అక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చిందంటే కిచెన్లోకి నేను కాకుండా ఇంకెవరో వెళ్ళారు. అది ఎవరై ఉంటారు? ఏంటి మైథిలి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నీ బాధ నాకు అర్థమైంది మైథిలి. ఆవేశంలో అందరూ నిన్ను అపార్థం చేసుకున్నారు. నిజానికి ఆ పాలలో విషం ఎవరు కలిపారో, ఎవరి కోసం కలిపారో త్వరలో తెలుసుకుందాం. నా అంచనా నిజమైతే ఆ పాలల్లో విషం మన ఇంట్లో వాళ్ళెవరో కలిపారు. శుభప్రద అమ్మని టార్గెట్ చేశారు. వాళ్ళెవరో కనిపెట్టాలి. శుభప్రద అమ్మని కాపాడుకోవాలి. నేను కాపాడుకుంటాను. ఆ పర్ఫ్యూమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్లే కిచెన్లోకి వెళ్లారు. వాళ్లే పాలల్లో విషం కలిపారు. అలాంటి పర్ఫ్యూమ్ మన ఇంట్లో ఎవరు వాడుతున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.